సో ఇక జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర నిన్న అధికారులు మరోసారి సర్వే నిర్వహించిండ్రు. ఇక ఫిరంగి నాలా హద్దులు సర్వే నెంబర్లు పరిశీలించిండ్రు. ఇక ఈ జన్వాడ ఫామ్ హౌస్ కూడా రేపో మాపో కూల్చివేస్తారనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా నాలా మీదనే కేటీఆర్ అది కట్టిండట, దాని నిర్మాణం ఉంది. సో ఇక ఇది కూడా అవుతుంది. సో రుణమాఫీపై ఫీల్డ్ సర్వే షురు అంటూ ఇదొక వార్త ఉంది. రుణమాఫీపై ఫీల్డ్ సర్వే షురు, టెక్నికల్ సమస్యలున్న రైతుల ఇళ్లకు ఆఫీసర్లు కుటుంబ నిర్ధారణ మొదలు, ఆధార్ కార్డు వివరాల సేకరణ, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో 4,24,000 అకౌంట్లు, 4 రోజుల్లో సర్వే పూర్తి చేసేందుకు నిర్ణయం. సో ఈ రుణమాఫీ విషయంలో కూడా ఒక రకమైన గందరగోళ వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే 18,000 కోట్లు మాఫీ చేసినామని ప్రభుత్వం చెప్తుంది. కానీ మరి నిజంగా అక్కడక్కడ కొన్ని చోట్ల రైతులు మాకు రుణాలు మాఫీ కాలేదని రోడ్డు ఎక్కుతున్నారు. ఒక బీఆర్ఎస్ కూడా దాన్ని అందిపుచ్చుకున్నది. సో అయితే నిజంగానే రుణమాఫీ అందరికి జరిగి ఉంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ సర్వే చేయాల్సిన అవసరం ఏంది? అందరికీ జరగలేదు అని ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్టే. టెక్నికల్ సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది. ఫీల్డ్ మీదకి ఆఫీసర్లను పంపిస్తుంది, ఓ సర్వే తీసుకుంటుంది. సర్వేలో అర్హులైన వాళ్ళకి మళ్ళీ మేము చేయగలుగుతాము అనే ఒక నమ్మకాన్ని ఇస్తుంది. కనుక అంటే పూర్తిగా జరగలేదు, ఇంకా సమస్య ఉంది, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అనేది చెప్పకనే ప్రభుత్వం చెప్పినట్టు కనుక అది పూర్తిగా జరిగింది అని ఎవరైనా ప్రకటన చేస్తే అది పొరపాటు, అది తప్పు. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో సమస్యలు ఉన్నాయి, కొంతమందికి రాలేదు, నిజంగా అర్హులైన వారికి పేదవారికి అందలేదు, కొంతమందికి రేషన్ కార్డులు లేవు. రేషన్ కార్డే ప్రమాణికం అనుకున్నప్పుడు పేదవాడికి ఒక్కొక్కడికి రేషన్ కార్డు లేని సందర్భం ఉన్నది. ఎందుకంటే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చింది కాదు, చాలా రోజుల నుండి పెండింగ్ లో ఉంది. సో ఆ రేషన్ కార్డులు లాస్ట్ ఇయర్ ఇచ్చినాము, ఇప్పుడు రేషన్ కార్డులు ప్రమాణికం చేస్తాము అంటే అది అందకుండా ఉండొచ్చు. అది